వీరు నన్ను పిలిస్తే వచ్చానండి. వాస్తవానికి వీరేమని పిలిచారంటే వీరు సెంట్రింగ్ మేస్త్రి. మీ పేరు స్వామి? నరసింహులు గారని సెంట్రింగ్ మేస్త్రి అండి. ఇది దేనికి దగ్గరండి ఇది? కుందూరు గ్రామం. షాద్‌నగర్‌కు దగ్గర. ఓకే అండి. వీరు 15 డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారండి. అయితే పని ఆలస్యం అవుతుందండి. అసలు ఎంత పని చేసినా డిలే అవుతుంది. కారణం ఏంటి అని అంటే వీరు సెంట్రింగ్ మేస్త్రి కాబట్టి వీరికి కూడా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోటి నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను స్వామి. మీరిక్కడ ఏమేశారండి ఇది? సెప్టిక్ ట్యాంక్ ఏశారు. ఈ సెప్టిక్ ట్యాంక్ ఇది ఉత్తర వాయువ్యంలో పడిందండి. ఉత్తర వాయువ్యంలో కంప్లీట్‌గా సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే వాయువ్యంలో పడిందో ఇది వాయువ్య దోషం వస్తుంది. ఇది వాయువ్య దోషాన్ని ఫాలో అప్ చేస్తుంది. సో, ఈ వాయువ్య దోషంతోటి పని ఆలస్యం అవుతుంది. ఈ వాయువ్యంలో గొయ్యి పడకూడదు. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది. మీ ఆలోచనలన్నీ డిస్టర్బ్ అవుతుంది. మానసికంగా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇది కట్టినప్పటి నుంచి మీకు ప్రశాంతత తీసుకురాకుండా చేస్తుంది. కారణం ఏందంటే ఈ గొయ్యి. ఈ గొయ్యి ఇక్కడ పడకూడదు. ఇక్కడి నుంచి 2 భాగాలు వదిలిపెట్టి వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను చూడండి. ఇగో 2 భాగాలు ఇక్కడి వరకు. ఇక్కడి నుంచి 2 భాగాలు తీసి వేసుకోవాలి అంటే కరెక్ట్ ఈ 2 భాగాల్లోనే పడిపోయింది కదా! ఈ ఉత్తర వాయువ్యం ఎన్ని 2 భాగాలు వస్తుంది. కరెక్ట్ ఈ 2 భాగాల్లోనే పడింది కదా మీది. సో, దానివలన గొయ్యి పడిపోయింది. సో, ఇలా చేయడానికి వీల్లేదు స్వామి. ఇంకోటి ఏం చేశారంటే మేస్త్రి ఇటు చూపియండి. రాజు ఇక్కడ పిల్లర్ ఇచ్చుకున్నారు. మీరు చూడండి అగో. ఇక్కడ ఆ మూలకు పిల్లర్ ఇచ్చారండి వీరు. ఆ మూలకు పిల్లర్ ఇచ్చారు. అవునా? దీనివల్ల కూడా ఉత్తర వాయువ్యం పెరిగిపోయింది. అంటే ఉత్తర వాయువ్యం గొయ్యి, ఉత్తర వాయువ్యం పెరిగిపోయింది. సో, దీంతోటి పని డిలే, డిస్టర్బెన్స్ అండి. ప్రశాంతత ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. మరి దీనికి ఏం చేయమన్నాను? అలాగే 3 డమ్మీ పిల్లర్లు ఏమన్నాను. అక్కడొకటి, అక్కడొకటి. స్వామి రాజు ఇటు చూపియండి. అలాగే 3 డమ్మీ పిల్లర్లు ఇగో ఇక్కడొకటి, దీని కింద ఒకటి వస్తుంది. తర్వాత ఇంకోటి ఎక్కడ వస్తుంది అని అంటే దీని కింద వస్తుంది. దీని కింద వస్తుంది స్వామి. దీని కింద అప్పుడే అంతే కదండి. ఇప్పుడు మీరు 9 ఉన్నాయి, అది 10, 11, 12 అవుతుంది, లెక్కకు వస్తుంది, ఈ లైన్లో వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది. కానీ మెట్లకు కాంపౌండ్ టచ్ కాకుండా మీరు 4 ఇంచుల వాల్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడు ఈ మెట్లు 3.5 వెడల్పు ఉంది కదా, ఒక 3 ఇంచులు కట్ చేసి కాంపౌండ్ వాల్ తీసుకుంటే మెట్లు కాంపౌండ్ వాల్ టచ్ కాకుండా ఉంటుంది. అప్పుడు ఉత్తర వాయు దోషం అనేది ఎగిరిపోతుంది. ఓకేనా?